సహకార ధర్మపీచం ప్రవచనాలు. వ్యవస్థాపక ధర్మకర్త సాంబారపు భూమయ్య. సహకార సంస్థ అంటే ఏమిటి? ఒక సంస్థ అనేది దాని సభ్యులచే ఉమ్మడిగా, యాజమాన్యం చేసి నిర్వహించబడేది సహకార సంస్థ. ఇందులో సభ్యులు లాభాలను లేదా ప్రయోజనాలను పంచుకుంటారు. వ్యక్తులు మెరుగైన ధరలను చర్చించుకోవడానికి మరియు ఒంటరిగా ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉండే మార్కెట్లలో పోటీ పడటానికి వీలు కల్పిస్తుంది. సహకార సంస్థ ఎలా పనిచేస్తుంది? సహకార సంఘాల గురించి అవగాహన పెంచడానికి మరియు అవి సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంఘీభావం మరియు ఉమ్మడి ఆర్థిక విజయాన్ని పెంపొందిస్తాయి. అంతేకాకుండా క్రెడిట్ యూనియన్లను, వ్యవసాయ సహకార సంఘాలు మరియు కార్మిక సహకార సంఘాల వంటి ప్రజల కేంద్రీకృత సహకార సంస్థలు సామాజిక మరియు ఆర్థిక అంతరాలను తగ్గించి, విశ్వాసాన్ని పెంపొందించి, సమ్మిళిత వృద్ధిని నిర్ధారిస్తాయో గుర్తిస్తుంది. అంతర్జాతీయ సహకార దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? సహకార సంఘాల గురించి అవగాహన కల్పించడానికి, అలాగే సామాజిక న్యాయం, సుస్థిర ఆర్థిక అభివృద్ధి మరియు ప్రపంచ శాంతిని సాధించడంలో వాటి విజయాలను చాటిచెప్పడానికి ప్రతి సంవత్సరం జూలై మొదటి శనివారం నాడు అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రజల కేంద్రీకృతమైన ఈ సంస్థలు లాభం కంటే సమాజ శ్రేయస్సుకు ఎలా ప్రాధాన్యత ఇస్తాయో ఈ రోజు నొక్కి చెబుతుంది. సహకార సంఘాల ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి? సభ్యుల సంక్షేమం, సభ్యులందరికీ ఉపాధి మరియు ఆర్థిక సహాయం అందించడం. సమాజ అభివృద్ధి, సమాజంలో పేదరికాన్ని తగ్గించి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. ప్రజాస్వామ్య నియంత్రణ, సంఘంలో ప్రతి సభ్యుడికి సమాన హక్కులు, ఓటు హక్కు ఉండేలా చూడటం. ఆర్థిక స్వావలంబన, స్వతంత్రంగా పనిచేస్తూ తమ కాళ్లపై తాము నిలబడేలా సభ్యులను తయారు చేయడం. సహకారం మరియు సమన్వయం, ఒక సహకార సంఘం మరొక సంఘంతో కలిసి పనిచేస్తూ అంతర్జాతీయంగా ఐక్యతను పెంపొందించడం.